అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 30. ఇక కథలోకి వెళితే సుశాంత్, నువ్వు ప్రేమ్‌తో సంతోషంగా ఉన్నావా మేఘ అన్నాడు. ఇప్పుడు నీకు అలా ఎందుకు అనిపించింది అన్నయ్య అని అడిగింది మేఘ. ప్రేమ్ చెప్తున్నాడు కదా నేను బాగున్నాను అని. ప్రేమ్ చెప్పింది కాదు, నువ్వు చెప్పు. మేఘ సుశాంత్ చేతులు పట్టుకుని నేను బాగున్నాను అన్నయ్య, నువ్వు నా గురించి టెన్షన్ అవ్వకు అంది. సుశాంత్కి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళాడు. సుశాంత్ అలా వెళ్ళగానే అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న మేఘ తన కన్నింటిని ఆపుకోలేకపోయింది. కూర్చున్న చోటే ఏడుస్తూ తన కన్నీటిని కనిపించకుండా సుశాంత్ చూస్తాడని తుడుచుకుంది. మేఘ తన మనసులోని బాధని కన్నీటి రూపంలో స్వేచ్ఛనిస్తున్నప్పుడు తన వెనుకగా వచ్చిన విక్కీ, ఎందుకు మేఘ బాధపడుతున్నావు? నిన్ను చూస్తుంటే ప్రేమ్‌తో సంతోషంగా ఉన్నట్టు అనిపించడం లేదు. తన కంటి చూపుకే నువ్వు భయపడిపోవడం నేను చాలాసార్లు చూశాను. ప్రేమ్ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు సుశాంత్తో నిజం చెప్పడం లేదు? ప్రేమ్ నిన్ను బెదిరించాడు కదా అన్నాడు విక్కీ. మేఘ, లేదు, నేను ప్రేమ్‌తో సంతోషంగా ఉన్నాను. మీకు ఎవరు చెప్పారు నేను హ్యాపీగా లేనని? విక్కీ, ఎవరో చెప్పడం కాదు, నీ కన్నీరు చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో లేదో అనేది. మేఘ, నేను అందుకు బాధపడటం లేదు. నిన్ను ప్రేమించిన నాకు తెలియదా నువ్వు దేనికోసం బాధపడుతున్నావు? ఎందుకు మేఘ మనకే ఇలా జరిగింది? నువ్వు నేను జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్ని కలలు కన్నాం. నువ్వు నేను వేరు అయ్యి ఇలా బాధపడుతున్నాం. నాకు చాలా నరకంగా ఉంది మేఘ అని విక్కీ తన మోకాళ్ళ మీద కూర్చొని తన చేతుల్లో మొహం దాచుకొని ఏడుస్తున్నాడు. విక్కీని అలా చూసిన మేఘకి కూడా చాలా బాధగా అనిపించి తను విక్కీని ఓదార్చడానికి తన పక్కన కూర్చొని, విక్కీ ప్లీజ్, ఇలా ఏడవడం బాలేదు. మన జీవితాలు ఇంకొకరితో ముడిపడ్డాయి. కష్టమైన సుఖమైన వారితోనే, దానిని ఎవరూ ఆపలేరు. పద వెళ్దాం అని తన చేతులు పట్టుకుంది. విక్కీ మేఘ చేతిని ముద్దు పెట్టి, జాగ్రత్త, కానీ నీకు కష్టం వచ్చింది అని తెలిస్తే నేను ఏమైనా పర్లేదు, నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాను అని విక్కీ కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాడు. మేఘ ఏడుస్తూ మన జీవితాలు ఎప్పుడో వేరయ్యాయి కాదు, వేరు చేశారు విక్కీ అని అనుకుంటుంది. విక్కీ మేఘ దగ్గరకు రావడం, వారిద్దరూ చనువుగా మాట్లాడుకోవడం, విక్కీ మేఘ చేతిని ముద్దు పెట్టుకోవడం, మేఘ విక్కీని ఏమనకుండా అలానే ఉండడం అంతా దూరం నుండి గమనిస్తున్న ప్రేమ్కి కోపం వచ్చి తన పిడికిలి బిగించాడు. కాల్ కట్ చేసి మేఘ దగ్గరకు వచ్చాడు. ప్రేమ్ మేఘ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. సుశాంత్ ఫోన్ మాట్లాడుతున్నాడు. మేఘ కోసం వెతుకుతూ ఉండగా మేఘ అని విక్కీ పిలవడం వినిపించి అటు సైడ్ వెళ్ళాడు. అక్కడ వారు మాట్లాడుతున్న మాటలు వినిపించలేదు, కానీ వాళ్ళు అంత దూరంగా ఉండడం చూశాడు. ప్రేమ్ రక్తం ఉడికిపోతుంది. మేఘాని చంపేయాలని అంత కోపంగా ఉన్నాడు ప్రేమ్, కానీ సుశాంత్ ఉన్నాడు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. మేఘ కళ్ళు తుడుచుకొని సుశాంత్ దగ్గరకు వెళ్ళి, అన్నయ్య ఎంతసేపు మాట్లాడతావు? సుశాంత్, ఏం లేదురా, అయిపోయింది, పద అని తనకి తీసుకుని ప్రేమ్ పక్కన కూర్చోబెట్టి, ఇక మేము బయలుదేరతాము, చాలా ఆలస్యమైంది అన్నాడు. అంజలి కూడా అవును అన్నయ్య, ఇప్పుడే బాగా ఆలస్యమైంది. ప్రేమ్ పైకి లేచి సరే బాయ్ అన్నాడు. ప్రేమ్ మేఘ చేతిని గట్టిగా పట్టుకొని వాళ్ళు కారు దగ్గరకు వెళ్తుండగా మేఘ తన చేతిని ప్రేమ్ నుండి విడిపించుకొని తనని దాటుకొని వెళ్ళి సుశాంత్ని హగ్ చేసుకుంది. సుశాంత్ మేఘ నుదురు మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. వారు కార్లు బయటికి వెళ్ళగానే ప్రేమ్ ఇంతవరకు తను కంట్రోల్ చేసుకున్న కోపాన్ని బయటకు తీసి మేఘ చేతిని గట్టిగా పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ప్రేమ్ అలా ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు మేఘకి. ఏం అర్థం కాక మేఘ మౌనంగా ప్రేమ్ వెంట వెళుతుంది. ప్రేమ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పనివాళ్లను చూసి కళ్ళతో వెళ్ళిపోమని సైగ చేశాడు. వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. మేఘకి చాలా భయం మొదలైంది. ప్రేమ్ ఇంత కోపంగా ఉంటే పని వాళ్ళందరినీ ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చాలా భయంగా ఉంది. మేఘ ఆలోచనలో ఉండగానే ప్రేమ్ మేఘాని తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేసి తలుపుకి తాళం వేసి రూమ్లో ఉన్న సామాన్లన్నీ విసిరికొట్టాడు. కానీ ప్రేమ్ కోపం చల్లారడం లేదు. ప్రేమ్ని అలా చూస్తుంటే మేఘ భయంతో వణికిపోతుంది. ఇప్పుడు ప్రేమ్తో మాట్లాడాలి అన్నా కూడా నోటి నుండి మాట బయటకు రావడం లేదు. అంత కోపంగా ఉన్నాడు ప్రేమ్. ప్రేమ్ కోపానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు మేఘకి. ప్రేమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన గది ర్యాక్లో నుండి డ్రింక్ బాటిల్ తీసి ఫాస్ట్గా డ్రింక్ చేసి నేల మీద విసిరి కొట్టాడు. ఆ బాటిల్ని మేఘ దగ్గరకు వెళ్ళి తన బుగ్గలను గట్టిగా ఒత్తిపెట్టుకుని, నాతో పెళ్ళి అయినా కూడా నీకు ఆ విక్కీ మీద ప్రేమ మోజు తీరలేదు కదూ,
వాడిని చూడగానే నీ ముఖంలో ఆనందం చూశాను. విక్కీ ఇప్పుడు నా చెల్లెలి హస్బెండ్. తను నీ చేతికి ముద్దు పెడుతున్నప్పుడు అది తప్పు అని తన నుండి నువ్వు దూరం జరగకుండా ఆ ముద్దుని స్వీకరించావు. సిగ్గుగా అనిపించడం లేదు నీకు అని గట్టిగా మేఘ మీద అరుస్తున్నాడు. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని మేఘాని మంచం మీదకు తోసి అటూ ఇటూ తిరుగుతున్నాడు. మేఘ విక్కీతో నన్ను అలా చూసి ప్రేమ్ కోపంగా ఉన్నాడు అని అర్థమైంది. కానీ మేఘాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు అని అనుకోలేదు. అలా ఏడుస్తూనే ఉంది. ప్రేమ్ అన్నమాట తెలుసుకొని అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ప్రేమ్కి తన కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా తన వల్ల కావడం లేదు. మేఘాని బెడ్పై ఉన్న తన భుజాలను పట్టుకొని పైకి లేపి తన 2 చేతులు పట్టుకొని ఈ చేతికే కదా విక్కీ నీకు ముద్దు పెట్టింది అని అన్నాడు. మేఘ ప్రేమ్కి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ప్రేమ్ చిన్న స్మైల్ చేస్తూ తను చేతి మీద ముద్దు పెట్టాడు. కానీ నేను ఇప్పుడు అంటూ తనకి కింద నుండి పై వరకు చూస్తూ ఎక్కడ పెడతాను అని అన్నాడు. ప్రేమ్ మాటలు మేఘకి భయం కలిగించి తనని తోసి గది నుండి బయటకి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ మేఘకి అంత ధైర్యం లేకపోవడంతో అలా చేస్తే ప్రేమ్ నాకు ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు అని మనసులో అనుకుంటూ ఉంది. మేఘకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. మేఘ ఏం ఆలోచిస్తుందో ఊహించిన ప్రేమ్ ఒక చిన్న స్మైల్ చేస్తూ తన ముఖానికి పట్టిన చెమటలు తన చేతితో తుడుస్తూ మేఘ ముఖంకి దగ్గరగా వెళ్ళి అదురుతున్న మేఘ పెదవులను చూస్తూ ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా ఉద్దేశం అది కాదు. నీకు ఒక అందమైన మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని ఉంది బంగారం. ప్రేమ్ అలా అంటున్నాడు అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది అని మేఘకి తెలుస్తుంది. ప్రేమ్ కరెక్ట్ బంగారం, నువ్వు అనుకున్నది. నువ్వు ఇంకా ఎప్పుడు విక్కీ గురించి ఆలోచించవు. ఈ గిఫ్ట్ నీకు ఇస్తే అని మేఘాని కౌగిలించుకొని తన నుదురు మీద ముద్దు పెట్టి తన చీర కొంగును గట్టిగా లాగడంతో తను కింద పడిపోయింది. అలా చేస్తాడని ఊహించని మేఘ షాక్తో తన ఎద మీద చేతులతో కప్పుకొని ఏం చేస్తున్నారు మీరు? నాకు చాలా భయంగా ఉంది, దయచేసి వదిలేయండి అని ప్రేమ్ని అడుగుతుంది. ప్రేమ్ గదిలో ఉన్న పచ్చబొట్టు వేస్ట్ మిషన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అది చూసిన మేఘ భయంతో ఏం చేస్తున్నారు మీరు అంది. నువ్వు మర్చిపోలేని అందమైన గిఫ్ట్ ఇవ్వాలని బంగారం అన్నాడు. మేఘ అంటే ఏంటి అని అడిగింది. తనకి అర్థం కాకపోవడంతో మేఘ భుజాలు పట్టుకొని పైకి లేపి నీ అందమైన శరీరం మీద నా పేరు ఉంటే ఇంకా అందంగా ఉంటావు బంగారం, అందుకే ఇది. మేఘకి అర్థమైంది తన పేరుని పచ్చబొట్టు వేయాలి అనుకుంటున్నాడని. మేఘ ఏడుస్తూ ప్లీజ్ ప్రేమ్ అలా చెయ్యొద్దు, అది చాలా నొప్పిగా ఉంటుంది అంది. ప్రేమ్ ఆ సమయంలో డ్రింక్ చేయడంతో తనకు ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. నువ్వు చేసిన పనికి ఇక్కడ నా గుండెల్లో నొప్పిగా ఉంది. మేఘ ప్రేమ్ని తోసేయాలి అని చాలా ప్రయత్నం చేసింది. కానీ మేఘ వల్ల కావడం లేదు. ప్రేమ్ తన భుజం మీద ఉన్న బ్లౌజ్ని గట్టిగా పట్టుకొని లాగడంతో అది చినిగిపోయింది. మేఘ ప్రేమ్ ప్లీజ్ అలా చెయ్యొద్దు, నేను ఇంకెప్పుడు విక్కీని కలవను, తనతో మాట్లాడను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ ప్రేమ్, మరోసారి ఇలా అస్సలు జరగదు అని వేడుకుంటుంది. ప్రేమ్ తన భుజం మీద ముద్దు పెడుతూ బంగారం, నువ్వు అరిస్తే నొప్పిగానే ఉంటుంది, మౌనంగా ఉండు, ఫాస్టుగా అయిపోతుంది, జస్ట్ 2 మినిట్స్ అంతే. మేఘ భుజం మీద ప్రేమ్ పచ్చబొట్టు వేశాడు. అది వేస్తున్నప్పుడు మేఘ ఎంత గింజుకుంటున్నా కూడా ప్రేమ్ తనని వదలకుండా తన 2 చేతులు ఒక చేత్తో పట్టుకొని గోడకి ఆనించి మరో చేతితో తన శరీరంలో మేఘాన్ని పట్టుకొని పచ్చబొట్టు వేశాడు. మేఘ ఎంత అరుస్తున్నా ఆ గది మొత్తం దద్దరిల్లుతున్నా కానీ ప్రేమ్ని ఆపేవారు ఎవరూ లేరు. ప్రేమ్ పని పూర్తి చేసిన వెంటనే మేఘాని అలాగే మంచం మీదకు తోశాడు. తను చాలా నొప్పి భరిస్తూ ఏడుస్తూ ఉంది. ప్రేమ్కి మేఘ అలా ఏడుస్తూ ఉంటే తన ప్రాణం పోతున్నట్టుగా ప్రేమ్ గుండె బరువెక్కింది. కానీ తన ముందు బయటపడకుండా మేఘ జుట్టు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని బంగారం, ఇది చాలా చిన్నది అని కౌగిలించుకొని తను ఏడుస్తుంటే తను వెన్న నిమురుతూ కాసేపు ఓర్చుకో బంగారం, నీ నొప్పి తగ్గుతుంది అని ఓదారుస్తున్నాడు. మేఘకి ప్రేమ్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. ప్రేమ్ని చూస్తూ నేను నిన్ను ద్వేషిస్తున్నాను, ప్రేమ్ మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది నాకు, నిజం ఏంటో తెలియకుండా నీకు నచ్చినట్టుగా చేశావు, నిన్ను ఎప్పటికీ క్షమించను అని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది మేఘ.
ప్రేమ్ని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఇక్కడ ప్రేమ్కి చాలా బాధగా ఉంది మేఘాతో అలా ప్రవర్తించినందుకు. మేఘ భరించిన నొప్పి నేను కూడా భరించాలి అన్న బాధతో గుండెల మీద మేఘ అని తను కూడా టాటో వేసుకున్నాడు. మేఘ అప్పటి నుంచి ప్రేమ్కి కనిపించకుండా ఉండేది. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేది. ప్రేమ్ కూడా తనతో మాట్లాడకుండా తన పని తను చేస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఒకరోజు రాత్రి ప్రేమ్ ఈత కొడుతుండగా అనుకోకుండా ల్యాండ్లోకి వెళ్ళిన మేఘకి ప్రేమ్ అప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి రిలాక్స్ అయి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మేఘ వాకింగ్ చేస్తుంది. దగ్గరకు వెళ్ళగానే ప్రేమ్ కళ్ళు మూసుకుని పడుకొని ఉండడం చూసి వెనకకు తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ మేఘ చూపులు ప్రేమ్ గుండెల మీద తన పేరు మీద నిలిచిపోయింది. అప్పుడు మేఘ ప్రేమ్ని కదిలించకుండా మీకు ఒకరిని బాధ పెట్టడం మాత్రమే తెలుసు అనుకున్నా. ఆ బాధను అనుభవించడం కూడా తెలుసు అని అర్థమైంది. కానీ నా పేరు మీ గుండెలపై వేసుకున్న మాత్రాన మీ మనసు మంచిదని కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ప్రేమ్ తన పేరుని గుండెల మీద పచ్చబొట్టు వేసుకోవడం గుర్తుకు వచ్చి ఆ రోజు నేను ఎంత వద్దు అని వాదించినా నన్ను వదలకుండా మీరు నాకు మీ పేరు పచ్చబొట్టు వేశారు. ప్రేమ్ మేఘ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నేను చాలా దారుణంగా ప్రవర్తించాను బంగారం. నిన్ను చూసిన మొదటిసారి నీ అందానికి ఫిదా అయిపోయాను. నీ అమాయకత్వం అంటే చాలా ఇష్టం నాకు. ఆలస్యం చేస్తే నువ్వు నాకు దూరమైపోతావు అని ఫాస్ట్గా పెళ్లి చేసుకున్నా. నిన్ను మొదట్లో నువ్వు బాధపడుతుంటే తప్పు చేశానేమో అనిపించింది. కానీ నువ్వు విక్కీతో కలిసి నా నుండి విడిపోతావు అన్న భయం నాలో కలిగేది. మా అమ్మల్లా నువ్వు కూడా నన్ను మోసం చేస్తావు అనిపించింది. నేను డ్రింక్ చేసిన మధ్యలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చేశాను. కానీ తర్వాత మందు దిగిన తర్వాత నేను ఎంత బాధను అనుభవించి ఉంటానో అది నాకు కూడా తెలియాలి. ఇలా నీ పేరుని టాటో వేసుకున్నాను. మేఘ నా మీద ఉన్న ప్రేమను మీరు నాతో ఎప్పుడు చెప్పలేదు. మీరంటే నేను భయపడేలా ప్రవర్తించారు. నీ ప్రేమ నాకు తెలియడానికి చాలా సమయం పట్టింది ప్రేమ్. మేఘ ప్రేమ్ని కౌగిలించుకుని నేను మీ దరికి చేరడానికి నన్ను చాలా హింసలు పెట్టారు. నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు ప్రేమ్ మీరు. నిన్ను చూసిన వెంటనే నిన్ను ఫాలో చేయమని బాలుకి చెప్పాను. అప్పటి నుండి నిన్ను ఫాలో చేస్తున్నా. నువ్వు పనిచేస్తున్న ఆఫీసుని కొన్నా. కానీ నాకు నిన్ను ఎలా దగ్గరవ్వాలో తెలియలేదు. అందుకే నీ ఆశ్రమాన్ని అడ్డుగా పెట్టుకొని నిన్ను బెదిరించి పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించాను. అందుకు మీ అమ్మని రహస్యంగా కలిసి విషయం చెప్పాను. తను కూడా నాకు హెల్ప్ చేసింది. నీతో ఉన్న ఫ్రెండ్స్కి మన పెళ్లి జరిగిన తర్వాత విషయం చెప్పమని చెప్పాను. వారికి విషయం తెలిసి నీకు కాల్ చేయలేదు. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళను పిలిచి మరీ చెప్పాను. తను ఎప్పటికీ మీ స్నేహితురాలు అని. మీరు మేఘాన్ని కలవడానికి ఇంటికి కూడా రావచ్చు అని కూడా చెప్పాను. వారు సార్ నిజం తెలిసిన తర్వాత మేడంని కలవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. తను మీ ఫ్రెండ్. తనని మేడం అని పిలవకండి. తనకి తెలిస్తే బాధపడుతుంది. నేను చెప్పినప్పుడు మేఘాన్ని కలవడానికి ఒకరోజు ఇంటికి రావాలి అని చెప్పాను. మీకు నిజం తెలిసి కూడా ఎందుకు నాతో చెప్పలేదు? నేను మేఘ అని తెలిసి మన ఫస్ట్ నైట్ రోజులో ఎందుకు అలా ప్రవర్తించారు? అప్పుడు నీ మీద చాలా కోపం ఉండేది. మన పెళ్ళి అయిన తర్వాత కూడా నేనే మేఘ అని చెప్పకుండా నేను పవి అన్నావు కదా, ఆ కోపంతో అలా చేశాను. దాని తర్వాత నువ్వు ఒప్పుకుంటావు అని అనుకున్నా. కానీ నువ్వు అలా మొండిగా ఉండడం చూసి నేను కూడా అలానే చేస్తూ వచ్చాను. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసి ఆ మాట చెప్పుకోలేక ప్రేమ్ నోరు మూగబోయింది. మేఘ ప్రేమ్ని కౌగిలించుకొని ఏడుస్తూ సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ మీరు బావుండాలి అని అలా చేశాను. మీరు నన్ను ఫోర్సు చేసినప్పుడల్లా నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ నిజం చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. అది పవి గురించే కదా అని అన్నాడు. పవి సేఫ్గా కింద ఉంది బంగారం. ప్రేమ్ అలా అనగానే మేఘ ప్రేమ్ ఒడిలో నుండి షాక్తో ఏంటి మీరు చెప్పేది? పవి మీ దగ్గర ఉందా అని షాక్ అయ్యింది. ప్రేమ్ మేఘాని వెనుక నుండి కౌగిలించుకొని అవును బంగారం, పవి నా దగ్గర ఉంది. తనకి ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. తను తొందరలోనే క్యూర్ అవుతుంది. మేఘ నిజమా? పవి కోలుకుంటుంది కదూ. నా వల్లే తను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. నేను ఉండాల్సిన ప్లేస్లో పవిత్ర ఉంది. ప్రేమ్ మేఘాని బెడ్ మీద కూర్చోబెట్టి బంగారం రిలాక్స్, ఇప్పుడు తను క్షేమంగా ఉంది. నాకు ఒకటి చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రమాదం ఎలా జరిగింది? మేఘ ఆ ముసుగు మనిషి నా ఆరోగ్యం బాగా అయ్యేంత వరకు తను నన్ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ప్రతిరోజు నా ముందుకు వచ్చి నన్ను ఏదో విధంగా భయపెట్టేవాడు. నేను పూర్తిగా క్యూర్ అయిన తర్వాత నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. నా
నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. మీ దగ్గరకు రావాలి అనుకున్నా. ఆ ముసుగు మనిషి ఏంటి మీ శ్రీవారి దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నావు కదూ! నువ్వు వెళ్ళిన మరుక్షణం ప్రేమ్ ప్రాణాలతో ఉండడు అన్నాడు. లేదు నేను వెళ్ళను. దయచేసి ప్రేమ్‌ని అలా చేయకు అని తనని వేడుకున్నాను. నేను ఏం చెయ్యను అని చెప్పాడు. మేఘ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను చూస్తూనే ఉంటాను. నా కళ్ళు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. ప్రేమ్ దగ్గరకు వెళ్ళాలని చూడకు అన్నాడు. నేను వెళ్ళను అని చెప్పిన తర్వాత అతను నన్ను వదిలేశాడు. నేను అక్కడి నుండి వస్తున్నప్పుడు అతన్ని అడిగాను. ఎందుకు ఇలా చేస్తున్నావ్? నీ మొఖాన్ని చూపకుండా నన్ను దాచాల్సిన పని ఉంది. ముసుగు మనిషి నవ్వుతూ నువ్విలా అడుగుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నావు బంగారం అన్నాడు. మేఘ కోపంగా ఇంకోసారి నన్ను అలా పిలవకు. అలా పిలిచావు అంటే చంపేస్తాను అని గట్టిగా తన మీద అరిచాను. ముసుగు మనిషి నన్ను చెంప మీద గట్టిగా కొట్టాడు. ప్రేమ్‌కి చాలా కోపంగా ఉంది. మేఘాని అలా కొట్టాడు అని అనగానే తన పిడికిలి బిగించి వాడు నిన్ను కొట్టాడా అని అడిగాడు. మేఘ అవును చాలా గట్టిగా కొట్టాడు. అయినా కానీ నేను భయపడలేదు. ప్రేమ్‌కి నేను బ్రతికి ఉన్నా అని తెలిసిన మరుక్షణం నేను ఎక్కడున్నా నన్ను తీసుకుని వెళ్తాడు. నన్ను తనకి ఇన్ని రోజులు దూరం చేసినందుకు నువ్వు ఎక్కడున్నా వెతికి మరీ చంపుతా గుర్తుపెట్టుకో అని అన్నాడు. ముసుగు మనిషి నా ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టి ఎందుకు అని అడిగావు కదా! ఇప్పుడు చెప్తున్న విను. నీకోసం కేవలం నీకోసం మాత్రమే చేశాను. నాకు నువ్వు కావాలి. నీతో జీవితం కావాలి. ప్రేమ్ నీ నుండి దూరం చేయాలి అని ప్లాన్ చేశాను. కానీ ప్రేమ్ వ్యాపార శత్రువులు ప్రేమ్‌ని చంపాలనుకున్నారు. ఇదే కరెక్ట్ టైం అని నిన్ను లోయలోకి తోసి చనిపోయావు అని అందరినీ నమ్మించాను. ఇప్పుడు నిన్ను వదలడానికి ఒక కారణముంది. నిన్ను ఎక్కువ రోజులు బంధించి ఉంచడం, నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. కానీ వదిలేస్తున్నా అని సంతోషపడిపోకు. 1 సంవత్సరం తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది నీకు ఇష్టమున్నా లేకున్నా. నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని నీకు నా మనుషులు చెప్తారు. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించి ప్రేమ్‌ని కలవాలి అన్న ఆలోచన వచ్చినా కూడా ప్రేమ్‌ని చంపేస్తా అని నన్ను బాగా బెదిరించి నన్ను ఎప్పటికప్పుడు తన మనుషులతో గమనించమని చెప్పేవాడు. ఆ ముసుగు మనిషి చెప్పినట్టుగా నాకు ఒక కంపెనీలో ఉద్యోగం చూశాడు. నా గుర్తింపు మార్చి నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోమని చెప్పేవాడు. నిన్నేమైనా చేస్తాడు అని భయంతో తను చెప్పిన పనులు నేను చేయడానికి ఒప్పుకొని చేసేదాన్ని. కానీ కొన్ని రోజులకు తను నాకు కనిపించకుండా పోయాడు. అప్పుడు మీ దగ్గరకు రావాలి అని చూశాను. కానీ తన మనుషులు నన్ను గమనిస్తూ ఉండేవారు. వారిని దాటుకొని రావడం నాకు సాధ్యం కాలేదు. అలా 1 ఇయర్ గడిచిపోయింది. తను చెప్పిన విధంగా నన్ను పెళ్లి చేసుకోవాలి అని ట్రై చేశాడు. అప్పుడు తన నుండి పారిపోతున్న టైంలో అనుకోకుండా బాగా జనం తిరుగుతున్న స్థలంలోకి వెళ్ళి ముసుగు మనిషికి కనిపించకుండా దాక్కున్నా. అప్పుడు నిజంగా నేను చనిపోయినా బావుండు అనిపించింది. ముసుగు మనిషి నన్ను పెళ్లి చేసుకోవాలి అని బలవంతంగా నా మెడలో తాళి కట్టబోయాడు. ఎలాగోలా తన నుండి కష్టంగా తప్పించుకున్నాను. అలా 2 రోజులు ఎవరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్న టైంలో తన మనుషులు చూసి నన్ను నా వెంటపడ్డారు. తనకి ఫోన్ చేసి చెప్పడంతో తను కూడా వచ్చాడు అప్పుడే అని చెప్పడం ఆపి మేఘ ప్రేమ్‌ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ప్రేమ్ అప్పుడు ఏం జరిగింది చెప్పు. చెప్పు బంగారం అసలు ఏం జరిగింది? ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.